ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమవుతారు. ఈ క్రమంలో రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై అశ్విని వైష్ణవ్తో చర్చించబోతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్ట్స్ నిధుల గురించి ఆయన ఈ సమావేశంలో ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది. అనంతరం రాత్రి 9 గంటలకు తిరిగి విజయవాడకు చేరుకోనున్నారు మంత్రి లోకేష్. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ సిద్ధంగా ఉన్నారు. కళ, చెప్పండి. జిల్లా నారా ఇక్కడ ఈ రోజు మాత్రము నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన ముగించుకున్న వెంటనే ఈ రోజు కేంద్ర మంత్రితో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు భేటీ కానున్నారు. ముఖ్యంగా ఈ రోజు నిన్న బడ్జెట్ లో భాగంగా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కు వరాల జల్లు కురిపించారని చెప్పవచ్చు. ముఖ్యంగా దీనిపై ఈ రోజు భేటీ కానున్నారు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. ఈ రోజు సాయంకాలం 4 గంటల సమయంలో ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం 5:45 కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ కానున్నారు. ముఖ్యంగా ఈ భేటీలో నిన్న ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి ప్రకటించినటువంటి రైల్వే నిధులను ప్రకటించడంతో ముఖ్యంగా దాదాపు రాష్ట్రానికి సంబంధించింది 9,417 కోట్ల బడ్జెట్ కేటాయించడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ అంతా ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తపరిచారు. దీనికి ధన్యవాదాలు తెలుపుతూ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు ఢిల్లీకి రానున్నట్లు తెలుస్తుంది. ఇది ప్రధాన అంశంగా ఈ భేటీ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ రోజు సమావేశంలో ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ మరింత కూడా ఆంధ్రప్రదేశ్ కి నిధులు రాబట్టే విధంగా కూడా ఈ సమావేశం జరుగుతున్నట్లు తెలుస్తుంది. విశాఖకు సంబంధించినటువంటిది విశాఖను ఐటీ హబ్ గా కూడా మార్చాలి అన్న ప్రతిపాదన కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. తర్వాత రాయలసీమను ఎలక్ట్రానిక్ హబ్ గా రాయలసీమను మార్చేందుకు కూడా ప్రోత్సాహకాలు అందించే విధంగా కూడా కేంద్ర మంత్రిని కోరనున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా రైల్వే పరంగా కూడా నిధులు కేటాయించడంతో గతంలో ఎన్నడూ లేనంత విధంగా ఈసారి బడ్జెట్ లో భాగంగా నిధులను కేటాయించడం అనేది ఇక్కడ చాలా ప్రధానాంశమైనటువంటి సమావేశం జరుగుతుంది. దీనికి ధన్యవాదాలు అంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రాజెక్టుల కోసము 84,559 లక్షల పెట్టుబడి పెడుతున్నట్లు కూడా నిన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. దాదాపు ఈ సమావేశము 40 నిమిషాల పాటు జరిగింది. ఈ సమావేశంలో అటు సికింద్రాబాద్, తర్వాత హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, గుంటూరు మరియు నాందేడ్ డివిజన్లకు సంబంధించినటువంటి డివిజన్ రైల్వే మేనేజర్లు కూడా ఈ సమావేశంలో వీళ్ళు వీడియో లింక్ ద్వారా పాల్గొనడం జరిగింది. మొత్తం మీద మాత్రం నిన్న ప్రవేశపెట్టినటువంటి ఏదైతే బడ్జెట్ కి ఆంధ్రప్రదేశ్ కి నిధులు కేటాయించడంతో మాత్రము అందరూ కూడా హర్షాతి వ్యక్తపరుస్తున్నారు. అయితే ముఖ్యంగా దీనిపైనే ధన్యవాదాలు తెలిపే విధంగా ఈ సమావేశం జరుగుతుంది. 5:45కి సమావేశం అయిన తర్వాత తిరిగి మరి వెంటనే నారా లోకేష్ ఇక్కడ నుంచి విజయవాడకు బయలుదేరుతున్నట్లు తెలుస్తుంది. కానీ ఈ సమావేశం మాత్రము కీలకంగా ఇక్కడ నిధులు కేటాయించడం ధన్యవాదాలు తెలిపే విధంగా ఒకటి, తర్వాత విశాఖను ఐటీ హబ్ గా మరొక నిధులను కేటాయించాల విధంగా కూడా వాళ్ళ ప్రపోజల్ ను కూడా పెడుతున్నట్లు తెలుస్తుంది. రాయలసీమను కూడా ఎలక్ట్రానిక్స్ హబ్ గా దీనిని రూపాంతరం ఉండాలి అన్నటువంటిది ప్రతిపాదన కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మాత్రము ఈ రోజు నారా లోకేష్ కేంద్ర మంత్రితో భేటీ అన్నది చాలా కీలకము. రానున్నటువంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి నిధులు రాబట్టడంలో మాత్రము మరిన్ని ప్రపోజల్స్ పెట్టేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ కళ.